786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 786 న్యూస్ ఛానల్ వాళ్ళు మహిళా రిపోర్టర్ని ఆహ్వానించి వారికి ఐడి కార్డుని అందజేసి వారిని ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మహిళకు కూడా వారు ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సమాజంలో ప్రతి ఒక్క మహిళకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా ప్రతి ఒక్క రంగంలో ముందంజ స్థానంలో ఉండాలి అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 786 న్యూస్ ఛానల్ మీడియా అధినేత ఫయాజ్ భాయ్ గారు మరియు క్రైమ్ రిపోర్టర్ కరీముల్లా గారు తదితర మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా యాంకర్ కి చిన్న గిఫ్ట్, ఉమెన్స్ డే సందర్భంగా నా తరఫున చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం సాధన గారికి. అందరికీ నమస్కారము, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు 786 మీడియా మెయిన్ బ్రాంచ్ ట్రంక్ రోడ్లో ఉండేది. మా మద్రాసా మునవర మా అక్క షాకిరాప, నేను తమ్ముడిని. కొత్తగా రీసెంట్గా మన ఛానల్లో ఒక 3 months నుంచి ఈ అమ్మాయి యాంకరింగ్ చేస్తూ ఉంది. ఓన్లీ మన ఛానల్ వరకే చేస్తుంది, బయట ఎక్కడ చేయదు. చాలా మంచి అమ్మాయి, డీసెంట్గా ఉంటుంది, మంచి వాయిస్, మంచి టాలెంట్ ఉండే అమ్మాయి. ఏదైతే మహిళలు గీతా గారు కూడా వచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు, మంచి అమ్మాయి కూడా. ఏదైతే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఒక షాల్వా కప్పి ఫోటోలు తీసుకోవడం అది కాదు మెయిన్. పురుషులు ఎవరైతే మగవాళ్ళు ఒక బాధ్యతగా మహిళలకి ఏదైతే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు కానీ, కొంతమంది మీడియాలో ఉండేవాళ్ళు కానీ, అందరూ కూడా మహిళలకి మన తరఫున మనం ఏం చేయగలుగుతాం సపోర్ట్గా. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, భార్యాభర్త ఇష్యూ వచ్చినప్పుడు, లా అండ్ ఆర్డర్ తెలియనప్పుడు, ఏదైనా వాళ్ళకి ముందుగా మనం వచ్చి ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బ్రదర్గా మనం వాళ్ళ కుటుంబానికి నిలబడి ఒక సహాయ సహకారాలు మన అంతు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పి ఆ కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళాలి. రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కు, మనం కాన్స్టిట్యూషన్లో మనకి పూర్తిగా రైట్స్ ఉంది ఏమైనా చేయడానికి లీగల్గా. ఒక బ్రదర్గా ఉండి మనం అందరి కూడా మహిళలకి ఒక రక్షణగా ఉండి, ఈరోజు ఈ సమాజంలో మహిళల పైన చాలా దౌర్జన్యాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. అలాగా మనం ఉండాలి. ఈరోజు ముఖ్యంగా కాన్సెప్ట్ ఏమంటే, ఈరోజు పెట్టడం చాలా మంచి కార్యక్రమం పెట్టాం, అదేవిధంగా మేము పెడతా ఉంటాం. కూడా సహాయ సహకారాలు అందించండి. 786 మీడియాకి అందరూ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదే విధంగా మనం అందరినీ గౌరవించుకోండి, సమాజంలో మంచి పని చేయండి, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నాం. మా అన్నగారు అయినటువంటి ఫయాజ్ భాయ్ గారు ఆఫీస్లో మేము ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాము. మా అక్క మదీనా ట్రస్ట్ మద్రసా ఉంది, వాళ్ళు మదీనా మునవర. ఆమె ఎంతోమంది నిరుపేదలకి టీచింగ్ చెప్తూ, ఆమె ఎంతోమందికి సహాయంగా అన్ని విధాలుగా సలహాలుగా ఇస్తూ, వాళ్ళకి పిల్లలకు పాఠాలు చెప్తూ, వాళ్ళ పేరెంట్స్కి కూడా మంచి బాటలో నడిపిస్తుంది. ఇంకొకటి మన అక్క యాంకర్గా, వారికి ఈరోజు మేము ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అక్కని మేము ఎప్పటికో ఇన్వైట్ చేసాము, కానీ ఇప్పుడు ఈరోజు ఉమెన్స్ డే రోజున అదే పనిగా ఈరోజు రండి అక్క అనేసి పిలిపించి మేము వారికి సన్మానించి ఆమెకు ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా అక్క లలితక్క గారికి కూడా ఉమెన్స్ డే సందర్భంగా వారికి మేము ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఈరోజు ఉమెన్స్ డే ప్రోగ్రాంలో నేను భాగస్వామ్యం అయ్యాను. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాను. మహిళలు స్ఫూర్తిదాయకంగా ఉండాలా. ప్రతి ఒక్కరికి మేము ఏ పని చేసినా అది భావితరాలకి నచ్చేలా ఉండాలా, అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలనేసి నా ఉద్దేశము. మేము మంచి పని చేయాలా, అది నలుగురికి మెప్పించాలా, ఒప్పించాలా. మా వల్ల ఎవరు కష్టపడకూడదు, బాధపడకూడదు. మేమేం హెల్ప్ చేసినా దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు మాకు సహాయ సహకారాలు దేవుడి నుంచి కోరుకోవాలా అని నేను భావిస్తున్నాను. అందరూ స్ఫూర్తిని తీసుకొని మంచి ఉమెన్స్గా నేను నిలబడాలని మేమంతా చాటి వేస్తున్నాను. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఇక్కడ 786 న్యూస్ ఛానల్ మీడియా వాళ్ళు మహిళలందరికీ కూడా గొప్పగా సన్మానం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి పిలిచి మహిళలను గుర్తించి
వారు ఇంకా మంచి ప్రోత్సాహకంగా ఇంకా అభివృద్ధి రంగంలో రాణించాలని చెప్పి ప్రతి ఒక్క మహిళకి కూడా సన్మానం చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళను గుర్తించాలి, వారిని ఇంకా ప్రోత్సహించాలి, ఏదన్నా అన్యాయాలు జరిగితే వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి అనేటువంటిది ఈ 786 మీడియా ఛానల్ వారి యొక్క మెయిన్ ఉద్దేశము. మగవారికి సాటిగా ఆడవారు కూడా ప్రతి ఒక్క రంగంలోనూ ఇంకా అభివృద్ధి రంగంలో ఇంకా రాణించాలి. అంటే వాళ్ళకి కూడా సమానంగా కూడా ఈరోజు స్త్రీలందరూ కూడా ప్రతిదానికి పోటీగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని రంగాల్లో ఇంకా మహిళల్ని ప్రోత్సహించట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు కూడా వారి యొక్క టాలెంట్ ని గుర్తించాలి. మహిళలందరికీ ఏదో ఒక రంగంలో ఏదో ఒకటి టాలెంట్ ఉంటది, వాళ్ళకు కూడా ఉంటది మనసులో, నేను ఈ రంగంలో రాణించాలి, ఈ రంగంలో అభివృద్ధిలో నేను ఉండాలి అనేటువంటిది ప్రతి ఒక్క స్త్రీకి ఉంటది. కానీ వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల్ని బట్టి, లేదంటే వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం లేకపోబట్టి ఇంకా కూడా అలాగే ఉండిపోతున్నారు అక్కడే. అలా కాకుండా మహిళలందరూ కూడా ఇంకా మనం చేస్తున్న పని న్యాయమైనప్పుడు, మనం చేస్తున్న పని ధర్మమైనప్పుడు మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మనం ఇంకా మంచి ఉన్నత పదవిలో ఉండాలని, ఉన్నతంగా ఇంకా ఎదగాలని ప్రతి ఒక్క మహిళలకి కూడా ఈ రోజు పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి 786 మీడియా ఛానల్ ఎండి ఫయాజ్ భాయ్ గారికి, అలాగే కరీముల్లా సార్ గారికి, అలాగే మద్రసా అధినేత అయినటువంటి అక్కగారికి, షాకీర్ అక్క గారికి, అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా గళం విప్పి మాట్లాడాలి, ఎందుకంటే మౌనంగా ఉండకూడదు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ యొక్క యుగంలో ప్రతి ఒక్కరికి మనం నోరు తెరిచి సమాధానం చెప్పకపోతే మనల్ని మనమే ఇది చేసుకున్నట్టు. మీ యొక్క గళానందరినీ కూడా తెరిచి మాట్లాడితే గానీ మనకి ఈ రోజు న్యాయం జరగనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక లేడీ మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏముందిలే ఈ రోజులో అన్నటువంటిది ప్రతి ఒక్క పురుషుడికి కూడా ఎలా చూస్తున్నారు అంటే ప్రతి ఒక్క స్త్రీని ఏముందిలే ఒక స్త్రీ అన్న ఇదిలో ఉన్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా అన్యాయాన్ని ఎదిరించి న్యాయం వైపు తిరిగి ప్రతి ఒక్క పురుషుడికి సమానంగా ఉండాలని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 786 మీడియా ఛానల్ తరపున నా యొక్క ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.